అది చూడండి ధ్వజస్తంభం కాపీనే. ధ్వజస్తంభం కాపీ బైబిల్లో ఉన్నాయి. ధ్వజస్తంభం అనే పదం చూపించమనండి బైబిల్లో. ధ్వజస్తంభం అనే పదం చూపించమనండి. ధ్వజస్తంభం అన్న పదము బైబిల్లో చూపించండి అని చెప్పి కరుణాకర్ అన్నయ్య దాదాపు 5 సంవత్సరాల క్రితం లైవ్లో అడిగినప్పుడు ఉంది ఉంది నేను చూపిస్తానని చెప్పి ఇప్పటి వరకు చూపించట్లా. నేను ఇప్పుడు అదే చెప్పినప్పుడు కనీసం ఇప్పుడైనా చూపించండి. బైబిల్ మొత్తంలో ధ్వజస్తంభం అనే ఆ పేరు చూపించండి ఫస్ట్. మా దగ్గరకు వచ్చి కాపీ కొట్టి ఎవరి దగ్గర కాపీ కొట్టారో అప్పుడు అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చూసారా బైబిల్ అజ్ఞానులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో. బైబిల్లో ధ్వజస్తంభం అనే కాన్సెప్ట్ లేదంట. ఆ ధ్వజస్తంభం అంటే ఏం లేదండి, దేవుడి మందిరంలో నిలబెట్టినటువంటి పిల్లర్స్. ఓకే, ఇది అయితే ఈ యొక్క ధ్వజస్తంభం అనే కాన్సెప్ట్ బైబిల్లో లేనట్టుగా ఈ యొక్క అజ్ఞానులు మాట్లాడుతూ ఉన్నారు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. బైబిల్లో ధ్వజస్తంభం ఉంది, దాని గురించి చూపిద్దాము. అలాగే ఈ యొక్క ధ్వజస్తంభం అనేది కేవలం హిందువులకు సంబంధించిందే, కేవలం హిందూ టెంపుల్స్ మాత్రమే ఉంటుంది. దాన్ని ఆర్సీఎం వాళ్ళు, కాథలిక్ వాళ్ళు కాపీ చేశారు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో కాథలిక్ వాళ్ళని విమర్శించడం కోసం మాట్లాడుతూ ఉంటారు. సరే, ఇక ధ్వజస్తంభాన్ని ఎవరు కాపీ చేశారో కూడా మనం చూద్దాం ఇక వీడియోలో. అయితే అసలు ఇప్పుడు ధ్వజస్తంభము ఈ కాన్సెప్ట్ అంతా మరి కాథలిక్ వాళ్ళు పాటిస్తున్నారు కదా, మరి ప్రొటెస్టెంట్ వాళ్ళు ఎందుకు పాటించట్లేదు? ఇవి కూడా మనం ఈ యొక్క వీడియోలో మొత్తం చూద్దాం. తప్పనిసరిగా చూడండి. సరే, ఇప్పుడు స్క్రీన్ మీద కనపడతా ఉంది కదా, చూడండి. ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో మందిరం ఏదైతే ఉందో, మందిరంలో ముందు ఫ్రంట్లో 2 పిల్లర్స్ అనేది కనపడతాయి అనమాట. ఈ యొక్క ఇత్తడితో చేయబడ్డటువంటి పిల్లర్స్, వీటిని ధ్వజస్తంభం అంటారు. చూడండి, దాని గురించి కొలతలు ఇవన్నీ ఏమేమి ఉంటాయి దాని మీద అనేది కూడా మనకి స్క్రీన్ మీద కనపడతా ఉంది. సరే, ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ ఒక చర్చి దగ్గరికి వెళ్ళి, కాథలిక్ చర్చి దగ్గరికి వెళ్ళి చూపించాడు కదా, ఈ యొక్క చర్చి ముందు ధ్వజస్తంభం ఉందన్నమాట. దానిపైన ఏముందంటే సిలువ గుర్తుంది. ఓకే, సరే. అయితే ఇప్పుడు హిందూ నమ్మకాల ప్రకారంగా ధ్వజస్తంభం అంటే ఏంటో మనం ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక చూడండి. హిందూ దేవాలయాల ముందు ఉండే ధ్వజస్తంభం. ఓకే, దీని ఉద్దేశం ఏంటంట, ప్రాముఖ్యత ఏంటంట అని కనుక గమనిస్తే, ధ్వజస్తంభాన్ని దేవుని జెండాగా భావిస్తారు. ఇది దేవుని ఉనికిని సూచిస్తుంది. హిందూ నమ్మకం ప్రకారంగా ఏంటంటే ధ్వజస్తంభము దేవుని జెండాగా ఉంటుంది, అలాగే దేవుని ఉనికిని సూచిస్తుందని చెప్పి ఈ ధ్వజస్తంభాన్ని కూడా వాళ్ళు నమస్కారాలు పెడతారు, ప్రదక్షిణలు చేస్తారు, చుట్టూ తిరిగి నమస్కారాలు పెడతారు. ఇది హిందూ నమ్మకం. హిందువులు దేన్నైనా నమ్ముతారు, దేన్నైనా దేవుడిగా చూస్తారు, దేన్నైనా పూజిస్తారు. ఆవునైనా సరే, దేన్నైనా సరే వాళ్ళు దేవుడికి ప్రతిదాన్ని కూడా అందులో దేవుని చూడటం హిందువుల నమ్మకం. కానీ బైబిల్ ప్రకారంగా ధ్వజస్తంభం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని కనుక గమనిస్తే చూడండి, దీని ప్రాముఖ్యత కేథలిక్ వాళ్ళ దాంట్లో చూస్తే కనుక చూడండి, ఇది దేవునికి మహిమను తీసుకురావటానికి, విశ్వాసుల దృష్టిని దేవుని వైపుకు మరల్చటానికి. ధ్వజస్తంభం దేవుడు కాదండి, ఈ ధ్వజస్తంభం ద్వారా దేవుని వైపుకు చూడాలి. ధ్వజస్తంభం దేవుని వైపు చూడటానికి సంకేతకంగా పరిగణించబడుతుంది. ఇది చర్చి పరిసరాలను పవిత్రం చేస్తుందని నమ్ముతారు. గమనించండి, ధ్వజస్తంభం అంటే ఈ చర్చి ఆవరణంలో ఇక్కడ దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ చర్చి ఉంది అని తెలుసుకోవడం కోసం ఒక స్తంభంగా నిలబెడతారు. హిందువుల దృష్టిలో కూడా అదే. ఇప్పుడు అంటూ మైలతో ఉన్న వాళ్ళు, గుడిలో ప్రవేశించలేని వాళ్ళు ధ్వజస్తంభంగా నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. మనం కూడా ఏంటంటే చుట్టూ పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ యొక్క ధ్వజస్తంభాన్ని చూసి అక్కడ పరిసర ప్రాంతాల్లో టెంపుల్ ఉన్నట్టుగా, చర్చి ఉన్నట్టుగా భావిస్తారు అనమాట. ఇది కాథలిక్ వాళ్ళు పాటిస్తారు. సరే, దీని గురించి అసలు బైబిల్లో ఉందో లేదో చూద్దామండి. మనం ఇంతకు ప్రొటెస్టెంట్ కూడా వెళ్దాం. బైబిల్లో ఉందా అని గనక గమనిస్తే, ఈ యొక్క బైబిల్ అజ్ఞానులకి ఏమాత్రం తెలీదు. ధ్వజస్తంభం అంటే ఏంటి? టెంపుల్ ముందు పెట్టేదాన్ని, టెంపుల్ ముందు పెట్టే పిల్లర్స్ని ధ్వజస్తంభం అంటారు. ఓకే, ఇత్తడి తొడుగు ఉంటుంది. ఏదో ఇప్పుడు హిందువులు ధ్వజస్తంభమైనా, క్రైస్తవులు ఏదో కాథలిక్ వాళ్ళ ధ్వజస్తంభమైనా ఇత్తడి తొడుగే ఉంటుంది. సేమ్ అలాగే ఉంటాయి. ఓకే, చూడండి, ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం గనక గమనిస్తే, ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపంలో ఎత్తించెను. ఇది కూడా హిందువులు ఏదైతే టెంపుల్ ముందు పెట్టుకుంటారో అలాగే బైబిల్లో కూడా ఉంది. కరుణాకరు అదేవిధంగా ప్రవీణ్, చూడు బైబిల్లో ఉందా అని అడిగావు కదా, చూపిస్తున్నా చూడండి. ఆ స్తంభాలు అంటే ఏంటంటే దేవుని మందిరం మంటపంలో ఎత్తించారు 2 స్తంభాలు. అదేవిధంగా 2వ దినవృత్తాంత గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం కనుక గమనిస్తే, ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటి, ఎడమ తట్టున ఒకటి నిలవబెట్టించిరి. ఓకే, ఇది బైబిల్లో ఉన్నాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మందిరం ఏదైతే ఉందో దాన్ని
నాశనం జరిగింది. ఎప్పుడు ఈ స్తంభాలను బాబిలోనియన్లు నాశనం చేసి వెళ్ళారు అని మనకి హిస్టరీలో ఉందన్నమాట. చూడండి, దీని గురించి మరి ఒక చోట కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 20 వచనం కనుక గమనిస్తే చూడండి, రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను ఇతను పట్టుకెళ్ళిపోయారు, బబులోని వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. అయితే 2 స్తంభాలు ఉన్నాయి, ఇత్తడి స్తంభాలు. చూడండి, ఇత్తడి అని కూడా కనపడతా ఉంది, ఇత్తడి స్తంభములని కూడా కనపడతా ఉంది కనుక స్క్రీన్ మీద చూస్తే అవి ఇత్తడి స్తంభాలు. ఇప్పుడు హిందూ టెంపుల్ ముందు కూడా జరిగేది ఇత్తడి స్తంభాలే. ఓకే, ఇది. అయితే మన కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ ధ్వజస్తంభాల గురించి కొంచెం ఒక మాట ఉంది, చూద్దాం. అది కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అని ఉంది. అంటే పాత నిబంధన గ్రంథంలో అలా మనకి భౌతికంగా ఒక ఆకారంలో ఇలా కాన్సెప్ట్ అంత ఉంది. కానీ కొత్త నిబంధన ప్రకారంగా ఏంటంటే మనమే, క్రైస్తవుడే ఒక దేవుని మందిరానికి ఒక పిల్లర్గా స్తంభంగా ఉండాలి సంఘానికి. అంటే అనేకులను రక్షించడమే కానీ, దేవునికి విశ్వాసంగా ఉండటమే కానీ, దేవుని సంఘానికి ఒక ముఖ్యమైన పిల్లర్గా ఉండాలని దేవుని కోరిక. అలాగా దేవుని కోసం కార్యాలు చేసి జయించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళంతా ఒక పిల్లర్గా ఉండాలనేది కొత్త నిబంధన చెప్తున్న విషయం. అసలు ఈ మందిరం కాన్సెప్ట్ అంతా ఏదైతే పాత నిబంధనలో మందిరం ఏదైతే ఉందో దేవుడు అక్కడ ఉంటాడు అని నమ్మేవాళ్ళు. పాత నిబంధనలో దేవుడు అక్కడ ఉంటాడు, అక్కడికి మనం వెళ్ళాలి. పాత నిబంధన ప్రకారంగా దేవుడు అక్కడ ఉంటాడు, అక్కడికి ప్రజలు వెళ్ళాలి, అక్కడ యాజకులు చేయాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలనేది పాత నిబంధన గ్రంథం ప్రకారం. కొత్త నిబంధన ప్రకారంగా అట్లా లేదు. కొత్త నిబంధన ప్రకారంగా దేవుడు అంతటా ఉంటాడు. అంతటా ఉంటూ ఎక్కడ ఉంటాడంటే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం కనుక గమనిస్తే, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటానన్నాడు. దేవుడు పాత నిబంధన ప్రకారంగా ఆ మందిరంలో ఉండటం కానీ అలాంటి కాన్సెప్ట్ లేదు. దేవుడు అంతటా ఉంటాడు, వాళ్ళ హృదయంలో ఉంటాడు. ఎక్కడైతే ప్రార్థన చేస్తారో ఆ 2-3 ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటాడని కూడా ఉంది. కాబట్టి అసలు ఈ ధ్వజస్తంభము, ఈ టెంపుల్ కాన్సెప్ట్ ఇదంతా లేదు, పాత నిబంధన కాన్సెప్ట్. సరే, కొత్త నిబంధనలో సంఘాలు కట్టారు కదంటే అంతా కూడుకోవడం కోసం. ఒక చర్చి సంఘం అంటే నలుగురు కూడుకునే ప్రదేశం, కూడుకుని మాట్లాడుకోవడం కోసం, దేవుని ఆరాధించడం కోసం, ఒక సొసైటీగా ఉండటం కోసం మాత్రం తప్ప ఈ దేవుడు అక్కడే ఉంటాడని కాదు. దేవుడు అంతటా ఉంటాడు, ఎక్కడ 2-3 కూడా ఉంటే అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. ఇదంతా కొత్త నిబంధనకు సంబంధించింది. పాత నిబంధన సంబంధించిన అలాగా కాదు. పాత నిబంధనలో ఈ యొక్క టెంపుల్, దేవుడు అక్కడ ఉంటాడు, దాని ముందు దేవుడిని చూడటం కోసం ముందు ధ్వజస్తంభము అనేది గుర్తుగా, ఈ అంత కాన్సెప్ట్ పాత నిబంధన కాన్సెప్ట్. కొత్త నిబంధనల ప్రకారంగా ఈ యొక్క టెంపుల్ అలంకరణలు కానీ ఇవన్నీ కూడా లేవు. కేవలం నలుగురు కూడుకోవాలి. నలుగురు కూడుకున్నప్పుడు వాళ్ళకి గాలి, వెలుతురు అవన్నీ ఆ విషయంలో వర్షం పడ్డా లేకపోతే ఎండ తగలకుండా ఒక కట్టడం అనేది ఒకటి ఉండాలి, అక్కడ మాట్లాడుకోవడానికి, దాని ద్వారా కార్యక్రమాలు చేయడం కోసం మాత్రమే. అంతే తప్ప ఎక్కడైనా సరే ఇప్పుడు మన హృదయమే దేవుని, మన శరీరమే దేవుని యొక్క ఆలయం. కాబట్టి దేవుడు హృదయంలో నివసిస్తాడు, శరీరమే దేవుని యొక్క ఆలయంగా కూడా బైబిల్ చెప్తోంది. ఆ యొక్క ప్రిఫరెన్స్ కూడా నేను మన స్క్రీన్ మీద పెడతాను చూడండి. కాబట్టి ఇది కాన్సెప్ట్. కొత్త నిబంధనకి పాత నిబంధనకు ఉన్న తేడా అది. కాబట్టి అసలు మరి క్యాథలిక్ వాళ్ళు ఇప్పుడు కూడా పాత నిబంధనని మరి పాటిస్తూ ఉన్నారు కాన్సెప్ట్ మనం గమనించాలి. అది ఈ విషయం చెప్పాలంటే. కాబట్టి మిత్రులారా, ధ్వజస్తంభం అనే కాన్సెప్ట్ ఇప్పుడు క్యాథలిక్ వాళ్ళు మరి ప్రొటెస్టెంట్లు ఎందుకు వీళ్ళు సపరేట్ అయ్యారు? కాథలిక్లో సంబంధించిన కొన్ని విషయాలు ఏవైతున్నాయో అవి ఇంకా వాక్యానుసారంగా వాళ్ళు సరిగ్గా జీవించట్లేదని కాన్సెప్ట్లో ప్రొటెస్టెంట్ వాళ్ళు బయటకు వచ్చారు. అది కాన్సెప్ట్ అది. కాబట్టి ప్రొటెస్టెంట్ చర్చిలకు ఇటు ధ్వజస్తంభాల కాన్సెప్ట్ లేకపోయినా ఈ యొక్క కాథలిక్ చర్చి వాళ్ళు ఇంకా వాటిని పాటిస్తూ వాటిలో ఉన్నాయి. అయితే ధ్వజస్తంభం అనేది మరి బైబిల్లో ఉందంటే ఇప్పుడు దాకా చూపించే బైబిల్లో ధ్వజస్తంభం కాన్సెప్ట్ ఉంది. తర్వాత కొత్త నిబంధనగా మార్పు చెందింది. దేవుడు కోరుకున్న విధంగా ఇది జరుగుతుంది. అది అందరం దేవుని యొక్క మందిరం, మన శరీరమే దేవుని యొక్క మందిరం అది. అయితే ఇప్పుడు పాత నిబంధన ప్రకారంగా దేవుడు ఒక మందిరంలో లేడు, కొత్త నిబంధన ప్రకారంగా అంతటా ఉన్నాడు, అందరి దగ్గర ఉన్నాడు, అందరితో మాట్లాడతాడు అనేది కొత్త నిబంధన ప్రకారంగా. కాబట్టి అది విషయం. అందుకే ప్రొటెస్టెంట్లు ఈ ధ్వజస్తంభం, ఈ టెంపుల్ కాన్సెప్ట్ అంతా కూడా పాటించరు. అయితే ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు ప్రవీణ్ చెప్పేది ఏంటి, ఈ ధ్వజస్తంభం అని హిందూ టెంపుల్స్ నుండి కాపీ చేశారు, హిందూ టెంపుల్స్ నుండి కేథలిక్ వాళ్ళు కాపీ చేశారు అనేది ఈ యొక్క వాదన. కానీ నేను చెప్పేది ఏంటంటే బైబిల్ ప్రకారంగా ప్రతిదానికి చరిత్ర ఉంది. ఈ ధ్వజస్తంభం అంటే ఎప్పుడు వచ్చింది, సొలొమోను గురించి చరిత్ర ఉంది, దావీదు గురించి చరిత్ర ఉంది, నోహ గురించి చరిత్ర ఉంది. అట్లాగా ప్రతి ఒక్క వ్యక్తుల గురించి ఆ యొక్క హిస్టారికల్ బుక్స్లో వాటిలన్నింటిలో చరిత్రలు ఉన్నాయి. ధ్వజస్తంభాన్ని గురించినటువంటి చరిత్ర అనేది మనకు ఉంది. మరి హిందువులకి ఎప్పుడు చరిత్ర ఉంది, ఈ యొక్క ధ్వజస్తంభం కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు మొదలైంది, అన్ని కూడా చరిత్ర చెప్పగలరా? చెప్పలేరు. హిందూ గ్రంథాలు అనేది కూడా ఈ క్రీస్తు శకం తర్వాత రాయబడ్డ గ్రంథాలుగా, 1000 సంవత్సరాల తర్వాత రాయబడ్డ గ్రంథాలుగా, 500 శతాబ్దాల క్రితం రాయబడ్డట్టుగా చారిత్రకంగా చూస్తే హిందూ గ్రంథాలు అనేది కూడా ఈ మధ్యకాలం రాయబడ్డట్టుగా కనపడడం తప్ప ఈ యొక్క ధ్వజస్తంభాల కాన్సెప్ట్ ఎప్పుడు క్రీస్తుపురం 2000 సంవత్సరాల క్రితం నుండి ఈ కాన్సెప్ట్ ఉన్నట్టుగా మన బైబిల్ చరిత్ర ప్రకారంగా నిరూపణ చేయగలం.
చారిత్రకంగా, అదేవిధంగా శిలాజాపరంగా, ఆర్కియాలజికల్ పరంగా కూడా నిరూపించగలం. మరి నిరూపించగలరా? కాబట్టి ఈ చరిత్ర గురించి మాట్లాడుకుంటే రకరకాల వాదనలు, రకరకాల వెళ్ళిపోతాయి. అది విషయం. ఎవరెవరు కాపీ చేశారనేది చూడాలంటే ఏదైనా బైబిల్ చెప్పేదేంటంటే, బైబిల్‌లో చెప్పేదేంటంటే మనుషులు విభజన జరిగింది. అక్కడ నుండే మనుషులు వలసొచ్చారు. ఇండియాకి వలసొచ్చారు. ఇప్పుడు గ్రీక్ మైథాలజీ, ఇండియా యొక్క దేవుళ్ళంతా గ్రీక్ మైథాలజీ. ఆ గ్రీక్ దేవుళ్ళను ఇక్కడ ఇండియాలో దేవుళ్ళుగా తీసుకొచ్చారు. కాబట్టి ఇండియాకి వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కడి నుండో వలసొచ్చిన వాళ్ళు అనేది మనకి చరిత్రకం చూసినా, లేతే హిస్టారికల్ బుక్స్ చూసినా అర్థమవుతది. కాబట్టి బైబిల్‌లో ఉన్న విధానాలనే తర్వాత బైబిల్ నుండి బయటకొచ్చిన వాళ్ళు, లేతే బైబిల్ యూదులుగా ఉన్నవాళ్ళు, లేతే యెహోవాను నమ్మిన వాళ్ళు వీళ్ళంతా కూడా విడిపోయి అలా చీలికలకొచ్చి ఆర్యులుగా అయిపోయి అలాగే గ్రీక్ మైథాలజీ ఇలాంతా కూడా ఏర్పడ్డాయి అనేది నేను నమ్ముతున్న విషయం. అలాగే హిస్టారికల్‌గా కూడా ఉంది అది. కాబట్టి మేమంటున్నాము, మీరు మమ్మల్ని చూసి కాపీ చేశారని. మీరంటారు, మిమ్మల్ని చూసి మేము కాపీ చేశామని మీరంటారు. కాబట్టి ఈ ఒక వాదన అది వాదనలు జరుగుతా ఉంటాయి. అది విషయం. కాబట్టి బైబిల్ ప్రకారంగా అయితే మాకు ధ్వజస్తంభం ఉంది. అందుకే కాథలిక్ వాళ్ళు పెట్టుకున్నారు. కానీ బైబిల్ ధ్వజస్తంభం కాన్సెప్ట్‌ని ఇంకా దాటి అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోయి దేవుని మందిరం కాన్సెప్ట్ అంతా అప్డేట్ అయిపోయి దేవుడు అంతటా ఉంటాడు. అందరిలో ఉంటాడు. అలాగే ఎక్కడ ప్రార్థన చేసినా ఉంటాడు అనే కాన్సెప్ట్, మందిరం కాన్సెప్ట్, దేవుడు మందిరంలోనే ఉంటాడనేది పోయి అంతటా ఉంటాడనే కాన్సెప్ట్‌కి వచ్చేసింది అప్డేట్ అయ్యి. కానీ ఇంకా పాత నిబంధనలోనే ఆ విషయాలు పట్టుకొని ఇక ధ్వజస్తంభం, దేవుడు అక్కడ ఉంటాడని అక్కడే నమస్కారం పెట్టడం, ఆ సిలువకు నమస్కారం పెట్టడం, లేకపోతే అలాగే టెంపుల్స్‌లో 3 రకాల ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఇలాగా ఇక కాథలిక్ వాళ్ళు, సీఎస్ఐ వాళ్ళు కొంతమంది కూడా పాటిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది అప్డేట్ అవ్వకుండా ఇంకా ఆ కాలంలోనే ఉంటూ మందిరంలో కూడా 3 భాగాలు చేస్తూ ఇలాంటియంతా కూడా అలా ఉన్నారు. కానీ క్రైస్తవ్యం అనేది ఇంకా అప్డేట్ అవుతూ వెళ్ళిపోయింది. వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వకుండా ఉన్నారనేది నా యొక్క అభిప్రాయం. అది విషయం మిత్రులారా. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి, అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి. అందరికీ వందనాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.